बंजारा हिल्स पुलिस स्टेशन हदूद में वाक़ DAV पब्लिक स्कूल में 4 साल कमसिन तालिबा के साथ घिनौना जुर्म करने वाले प्रिंसिपल के ड्राइवर रजनी कुमार को गिरफ्तार कर लिया गया है। इस वाक़े को लेकर सरपरस्तों की तरफ से स्कूल के पास एहतजाज किया गया। प्रिंसिपल माधवी के खिलाफ भी कार्रवाई का मुतालबा किया गया। पुलिस ने दरिंदा सिफत प्रिंसिपल के ड्राइवर रजनी कुमार के खिलाफ पोक्सो के तहत मुकदमा दर्ज किया है। सरपरस्तों का यह भी इल्ज़ाम था कि प्रिंसिपल की तरफ से ड्राइवर को बचाने की कोशिश की जा रही है। पुलिस ने बताया कि ड्राइवर को गिरफ्तार करते हुए उसे अदालत में पेश कर दिया गया। सरपरस्तों की तरफ से स्कूल में वाक़े के इत्तला मिलने पर ड्राइवर की पिटाई भी की गई। बताया गया है कि ड्राइवर लड़की को धमका रहा था, उसका इस्तेहसाल कर रहा था। लड़की की बिगड़ती सेहत को देखकर जब उसकी वालदा ने उससे पूछा तो ये पूरा मामला सामने आया। जब फिर सरपरस्त स्कूल गए, वहां कमसिन लड़की ने जालिम रजनी कुमार की निशानदेही की। उसके बाद पुलिस हरकत में आई और फिर रजनी कुमार को गिरफ्तार कर लिया गया। सरपरस्तों का अब भी कहना है कि प्रिंसिपल माधवी को भी इस मामले में गिरफ्तार किया जाना चाहिए। बंजारा हिल्स पुलिस की तरफ से जारी प्रेस नोट के मुताबिक ड्राइवर रजनी कुमार ने जालमाना तरीके से लड़की का इस्तेहसाल किया और ये 2 माह से मुसलसल जारी था। इस मामले में स्कूल के प्रिंसिपल माधवी को भी मुलजिम नंबर 2 बताया गया है। उसकी तलाश जारी है। నిన్న రోడ్ నంబర్ 14 నిన్న రోడ్ నంబర్ 14 డివి పబ్లిక్ స్కూల్లో ఏదో జరిగిన సంఘటన చాలా విచారకరమైనది. అందులో ఒక 4.5 ఏళ్ల పాప పైన ఆ స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవరు అఘాయిత్యం చేశాడని కంప్లైంట్ వస్తే బంజారా ఇన్స్పెక్టరు నరేందర్ గారు వాళ్ళ ఆధ్వర్య సిబ్బందితో హుటాహుటిన అక్కడికి వెళ్ళి విచారణ చేపట్టారు. దానికి రెస్పాన్సిబుల్ అయిన డ్రైవర్ను ఇమ్మీడియట్గా అదుపులో తీసుకొని 376 పోక్సా కేసు కింద కేసు రిజిస్టర్ చేశాము. ఈ పోక్సా కింద మీకు తెలుసు 20 సంవత్సరాల శిక్ష మరియు డెత్ కూడా ఉంటుంది. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. స్కూల్ ఇన్ఛార్జ్ పైన కూడా అలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి ఆమెను కూడా వాళ్ళపై మీద కూడా కేసు రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే ఈ నెగ్లిజెన్స్ ఉంది, సరిగ్గా ఆయనను ఇది చేశారు, రకరకాలుగా వస్తున్నాయి. అది హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కాబట్టి వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు. దాని తగ్గట్టు కేసు రిజిస్టర్ చేశారు. అదే నిన్న మనకు వచ్చిన సంఘటన. అది ఫర్దర్ ఏమన్నా వచ్చి ఉండేది అది కూడా మిగతా వాళ్ళు ఎవరైనా సరే వచ్చినా దానిపైన చర్య తీసుకుంటాం. సీసీ కెమెరాలు అలాంటివి ఏమన్నా పరిశీలిస్తున్నాం, ఉన్నాయని చెప్తున్నారు. ఆ పరిశీలించి ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అలాంటి కంప్లైంట్స్ స్కూల్లో వచ్చిన మనకు తెలియదు. అదే వాళ్ళ నెగ్లిజెన్స్ ఉందని వాళ్ళు కంప్లైంట్లో రాశారు. సో దానిపైన కూడా పోక్సో చట్టం కింద ఆయన పైన కూడా మాకు అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, రాలేదు. ఫస్ట్ టైం మన దగ్గర.